రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమన్న ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అధికారుల వైఫల్యంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. వచ్చే నెల చివరి వారంలో జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉండగా ఏర్పాట్లపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. 2 రోజులు వరుసగా సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భీమన్న బద్దిపోచమ్మ ఆలయ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా ఏర్పాట్లపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయంలోకి వెళ్లే క్యూ లైన్లో అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని భక్తులు వాపోయారు. వీఐపీలకు మాత్రమే తగిన ప్రాధాన్యత ఇస్తూ సామాన్య భక్తుల్ని మాత్రం అవస్థల పాలు చేస్తున్నారని వాపోయారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగు చూస్తాడు మంచిగా